భూమి మొలిపించేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ శక్తి దేవుడిచ్చినటువంటి శక్తి భూమి, మరి ఆ భూమి మొక్కలు మొలిపించేటటువంటి పరిస్థితి కనుక అందుచేత దేవుడిచ్చినటువంటి స్వతంత్ర లక్షణం సృష్టి వాడుకుంటుంది, నరుడే వాడుకోలేకపోతూ ఉన్నాడు. ఈ స్వతంత్ర లక్షణం వల్ల మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క సద్బుద్ధిని ఆధారం చేసుకుని దేవుని వైపు మరల్చబడవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడిచ్చిన స్వతంత్రత వలన మన స్వతంత్ర లక్షణాన్ని వాడుకుంటూ ఆ దుర్బుద్ధిని లేకుండా చేసేటటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేశానికి స్వతంత్రం వచ్చింది, మనకే స్వతంత్రం వచ్చింది ఎలాగో తెలుసు, బాప్తిసం తీసుకున్నాం, దేవుని బిడ్డలమైపోయాం. కానీ ఈ పాపలోకంలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ పాపం ఎప్పుడో ఒకప్పుడు వచ్చేసి మనలో పడిపోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే కడిగేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు యేసు రక్తమే చేయమని దాన్ని తుడిచి వేసుకుంటూ ఉండాలి. వచ్చింది కదా పాపలోకంలో మనం ఉన్నాం కాబట్టి పాపం రాకేం చేస్తుందని చెప్పి దాన్ని లోపలికి రానివ్వకూడదని మనం జ్ఞాపకం చేసుకోవాలి.